హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు సొరకాయ పులుసు పుల్ల పుల్లగా తీయగా టేస్టీగా తయారు చేసి చూపిస్తాను. ముందుగా ఒక మంచి మాటతో స్టార్ట్ చేస్తాను. బానిసత్వంలో జీవిస్తే ధైర్యం ఉండదు, అవమానాలు తప్ప. అందుకే సొంత కాళ్ళపై నిలబడి జీవించాలి. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆనపకాయ చూశారు కదా, చాలా లేతగా ఉంది. ఆనపకాయ కట్ చేసేటప్పుడు చిన్నగా బెజ్జాలు పెట్టుకొని కట్ చేయాలి చాకుతో. అప్పుడు పులుసు అనేది లోపలికి వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని ఆనపకాయ దప్పనం అని కూడా అంటారు. ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకొని లైట్గా వేయించుకోవాలి. సొరకాయ ముక్కలు కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి, పులుసు కదా. కొంచెం పెద్దగా దానికి కాటు పెట్టి కట్ చేయాలి. దీనికి ఉల్లిపాయ ముక్కలు కూడా ఎక్కువగానే పడతాయి, టేస్ట్ బాగుంటుందని ఉల్లిపాయ ముక్కలు కూడా ఎక్కువగానే వేస్తాను. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు 2 వేసాను, కరివేపాకు 2 రెమ్మలు, చిటికెడు పసుపు, వెల్లుల్లిపాయలు 3 వేసాను. లైట్గా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత సొరకాయ ముక్కలు వేస్తున్నాను. సొరకాయ ముక్కలు వేసిన తర్వాత బాగా కలపాలి. బాగా కలపడం అంటే మొత్తం ముక్కలు కలిపేసేయాలి, లేదంటే మాడిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఈ ముక్కల్లోనే తగినంత సాల్ట్ మనం ఎంత తింటే అంత వేసుకోవాలి. కారం తగినంత, నేనైతే 1/2 టీ స్పూన్ వేసాను, మాకు సరిపోతుంది. నేను ఉప్పు కారం వేసాక మళ్ళీ టేస్ట్ చేయనండి, నాకు తెలుస్తుంది ఎంత వేసేది. కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకొని అంతే మూత పెట్టేసేయాలి. ఈ వాటర్కి ఉడకాలి. ఇప్పుడే ఉప్పు కారం ఎందుకు వేసానంటే ముక్కలకు పడుతుందని వేసాను. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మూత పెట్టి లైట్గా సిమ్లో పెట్టే ఉడికిచ్చాను. ఉడికిపోయిందండి, చూసారు కదా ఏ విధంగా ఉందో. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు ఎందుకు వేస్తున్నానంటే ముందుగా వేస్తే ముక్క ఉడకదు, అందుకని లాస్ట్లో వేస్తున్నాను. ఈ టిప్పు వీలైతే మీరు కూడా పాటించండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఒక బౌల్లో కొంచెం 2 స్పూన్లు బియ్యం పిండి వేస్తున్నాను. బియ్య పిండి వాటర్లో కలిపేసుకుంటే పులుసు అనేది చిక్కదనం వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూసారు కదా, వాటర్ పోసి ఈ విధంగా కలపాలి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేసానండి, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది. అంతేనండి, రెడీ అయిపోయింది. లాస్ట్గా కొంచెం బెల్లం వేసాను. బెల్లం వేస్తే పులుసు అనేది టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మరొక మంచి మాట చెప్తాను, పెదవులతో పలికే ప్రేమ మాటల కంటే కన్నీళ్లతో వ్యక్తం చేసే ప్రేమ గొప్పది. ఓకే అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియో ముగిస్తున్నానండి, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే అండి, బాయ్.